మీరు ఆరాధిస్తున్న దేవుడు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని మీరు తెలుసుకుంటే ఎవరిని మీరు అనుసరించాలి? అది పాత నిబంధన. కొత్త నిబంధన ప్రకారం, నేను చెబుతున్న మాట ప్రకారం, నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని తెలుసుకుంటే మనం ఎవరిని అనుసరించాలి? చెప్పాలి గట్టిగా. ఏలియా చెప్తున్న మాట, నిజముగా నీవు ఆరాధించే దేవుడు నిజమైన దేవుడు నువ్వు తెలుసుకుంటే నీవు ఆయన్ని అనుసరించాలి కదా. రెండు తలంపుల మధ్య ఎంతకాలం నీవు తడబడుతూ ఉంటావు? యేసే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయనే సజీవుడైన దేవుడు, ఆయనే సృష్టికర్తైన దేవుడు, ఆయనే నిజమైన దేవుడు అని హృదయంలో నీకు కలిగిన నమ్మకం ఆయన అనుసరించేట్లుగా మారాలి కదా. ఇంకొక సందేహం ఏముందా? ఇంకెవరిని ఉన్నారా దేవుళ్ళు? మాట్లాడండి, లేరు కదా. మరి ఇంకొక ఆలోచన లేనప్పుడు, నీ హృదయంలో ఒక స్థిరమైన మనస్సు కలిగి ఉన్నప్పుడు, ఆయనే దేవుడిని నమ్మినప్పుడు నువ్వు ఎవరిని అనుసరించాలి? కానీ ఈరోజు ప్రజలు ఆయన అనుసరించడంలో వెనుదీస్తా ఉన్నారండి. ప్రజలు ఆయనని అనుసరించడం మానేస్తా ఉన్నారు. కానీ ఒక కట్టడి పెట్టాడు, ఒక విధిని పెట్టాడు. చిన్న వయసులో రాజు అయినా దేవుని కొరకు బ్రతకాలన్న తపన, తను మాత్రమే కాకుండా తన రాజ్యములో ఉన్న వారందరినీ, తాను బ్రతుకు దినములన్నిట తన రాజ్యములో ప్రజలను దేవుని అనుసరించేట్లుగా చేశాడు. మన గురించి ఆ మాటలు ప్రజలు చెప్పుకునేట్లుగా ప్రభు చెయ్యునుగాక. అతను ఉన్నప్పుడండి, ఆ సేవకుడు ఉన్నప్పుడండి, ఆ దైవజనుడు ఉన్నప్పుడండి, లేకపోతే ఆ వ్యక్తి ఉన్నప్పుడండి, ఆ వ్యక్తి దేవుని మాటలే మాట్లాడేవాడండి, దేవుని గురించి చెప్పేవాడండి, దేవుణ్ణి మాత్రమే అనుసరించేవాడండి, ఇంక ఏమి అనుసరించేవారు కాదు అన్న మాట మన గురించి ప్రజలు చెప్పుకునే సాక్ష్యం ప్రభు మనకు దయచేయునుగాక.